బోధిస్తూ ఉంటే అట్లనే బోధిస్తూ సీమోనుకి ఏం చెప్పిండంటే ఇంకా కొంచెం లోతునకు తోయమన్నాడు. ధోనిని ఎక్కడికి తోయమన్నాడు? ఇంకా లోతునకు తోసి ఇక్కడ చేపలు పట్టుము, ఇక్కడ వలేసి చేపలు పట్టుము అని సీమోనుతో దేవుడు చెప్తుంటే, ప్రభువా మేము రాత్రి అంతా కష్టపడ్డాము కానీ ఏ చేపలు మాకు దొరకలేదు, అయినాను నీ మాట చొప్పున మేము వలలేస్తాము, చేపలు పడతాము. నీ మాట చొప్పున వలేస్తాము, పడితే పడ్డాయి లేకపోతే దేవుని మాట చొప్పున వేసింది, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. హల్లెలూయా. కాబట్టి రాత్రి అంతా కష్టపడ్డారు కానీ వారు ఒక చేప కూడా పట్టలేదు. విస్తారమైనటువంటి ధనం. మన యేసు ప్రభుని ఎప్పటినూ నమ్ముకున్నాం కానీ యేసు ప్రభుని కలిగి లేకపోతే ఎంత వచ్చినా కానీ కాలిపోతానే ఉంటుంది. సిల్లులో సంచిలో అంటే రంధ్రాలు ఉన్నటువంటి సంచిలో డబ్బు వేసినప్పుడు ఉంటాయా? కాలిపోతూ ఉంటాయి. ఎంత సంపాదించినా కాలిపోతాయి. యేసు ప్రభు కలిగి లేని జీవితాలే ఎంత సంపాదించినా ఏమైతే అయిపోతూ ఉంటాయి. యేసు ప్రభును కలిగి ఉన్నటువంటి జీవితంలో ఎలా ఉంటాయంటే స్థిరపరచబడతాయి. మనం కలిగి ఉన్నదంతా ఎలా ఉంటుంది? స్థిరపరచబడతాయి. యేసు ప్రభు కలిగి లేకుండా పేతురు, యోహాను, యాకోబులు అదేం చేసి రాత్రి అంతా కష్టపడ్డారు. రాత్రి అనేది దేవుడు కలిగి లేని జీవితంలో సాదృశ్యం. హల్లెలూయా. మనం దేవుడిని కలిగి ఉన్నప్పుడు వెలుగు సంబంధికులుగా ఉంటాము, వెలుగు పగటి సంబంధికులుగా ఉంటాము. రాత్రి అంతా అంటే రాత్రికి దేనికి సాదృశ్యం? యేసు ప్రభు కలిగి లేని జీవితం. రాత్రి అంతా వాళ్ళు పేతురు, యోహాను, యాకోబులు చేపలు పట్టిండు అంటే యేసు ప్రభు కలిగి లేకుండా వారు చేపలు పట్టింది కానీ చేపలు పడలే, ఒక చేప కూడా పడలే. అంటే వెలుగు లేకుండా ప్రయత్నం చేసింది, ఆ పని చేసింది, ఈ పని చేసింది. వెలుగు లేదు, యేసు ప్రభు కలిగి లేకుండా అనేక పనులు, ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ ఏ పని కూడా కలిసి రాదు. వచ్చినట్టే వస్తుంది కానీ మళ్ళీ ఏమవుతుంది? రంధ్రాలున్న స్థితిలో వేస్తే పోయినట్టే ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, చీకటి సంబంధికులుగా ఉండి మనం ఏం చేసినా ఏది కూడా మనం పొందుకోలేము. ఎప్పుడైతే యేసు ప్రభు తన ధోనిలోకి ఎక్కించుకున్నారో, యేసు ప్రభు చెప్పినటువంటి మాటను, దేవుడు చెప్పినటువంటి మాటను ఆలకించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుని మాట చొప్పున వారు ప్రయత్నం చేసిండ్రు, అప్పుడు విస్తారమైనటువంటి శాపం పడ్డారు. కాబట్టి దేవుని యొక్క మాట చేత మనం జీవించినప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి పనులు చేసుకోమన్నాడో, ఏ విధంగా దేవుని ఆరాధించమంటున్నాడో, ఏ విధంగా మీ పనులను దేవునికి అప్పగించి మీరు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు, మహిమపరిచినప్పుడు దేవుడు మీ పనులను సఫలపరచబడతాడు. మీ ఉద్దేశాలు సఫలపరచబడతాయి. మీరు మంచిగా అనేకులకు మీరు మాదిరికరమైనటువంటి జీవితం జీవించే వారుగా ఉంటారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మీరు వెలుగు కలిగి ఉన్నప్పుడు దేవుని మాట చొప్పున మీరు ప్రవర్తించినప్పుడు, దేవుని మాట చొప్పున మీరు పనిచేసినప్పుడు, దేవుని మాట చొప్పున మీరు యేసు ప్రభువును కలిగి మీరు జీవించినప్పుడు ఉన్నత స్థితికి మీరు రాగలుగుతారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి అక్కడ పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభువును కలిగి చేపలు పట్టేది దొరికినాయి. అనేక విస్తారమైన చేపలు పట్టింది. రాత్రి అంతా ప్రయాసం చేసిన అంటే దేవుడు లేకుండా మనం ప్రయాసం చేసినా వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేకుండా ఏ పని చేసినా మీకు రాదు. ఏ పని చేసినా అంతకంతకే సరిచేయబడతాయి. మీకు మిగులు ఉండదు, తగులు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిని కలిగి మనం ఎప్పుడైతే దేవుడి ఉద్దేశాలను అనుసరించి మనం నడుచుకుంటామో అప్పుడు మనము అనేక విస్తారమైనటువంటి పంట చేను కోయగలుగుతాం. విస్తారమైనటువంటి విత్తనాలు విత్తి కొంచెమే పంట కోసే పరిస్థితి. ఎంత పంట కోస్తాం? కొంచెం. విస్తారమైనటువంటి పంట విత్తి కొంచెమే పంట కోస్తాం. ఎందుకు కొంచెమే పంట కోస్తున్నాము అంటే మనం దేవుడిని కలిగి లేము.
మనము దేవుణ్ణి కలిగి లేము కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడైనాను దేవునికి యోగ్యంగా ఉండి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండి, దేవుని మన కుటుంబ జీవితంలోనైనా వ్యక్తిగత జీవితంలో అందరూ కూడా దేవుని సన్నిధిలో వాడబడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి అని